టొబాకో కన్సంప్షన్ అండ్ స్మోకింగ్ వల్ల మీకు పుట్టబోయే బిడ్డ కూడా ఎఫెక్ట్ అవుతుందనే విషయం మీకు తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. పొగాకు నవలడం లేదా గుట్కా పాన్ మసాలాలు తీసుకోవడం, స్మోకింగ్ చేయడం వల్ల నోటి క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ క్యాన్సర్స్ లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది ఫర్టిలిటీని కూడా ఎఫెక్ట్ చేయగలదని, లోపల పుట్టబోయే బిడ్డని కూడా ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ చేయగలదనే విషయం మీకు తెలుసా? ఎవరైనా మేల్స్ అంటే హస్బెండ్స్ స్మోక్ చేస్తున్నారనుకోండి, వాళ్ళలో స్పర్మ్ కౌంట్స్ అంటే వీర్య కణాల నెంబర్ కానీ, వాటి కదలిక కానీ, మార్ఫాలజీ అంటే వాళ్ళ స్ట్రక్చర్ కానీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పిల్లలు కలగకపోవడం అనే విషయం మనం నోటీస్ చేస్తుంటాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏదైతే జెనెటిక్ మెటీరియల్ బేబీకి రావాలో తండ్రి నుంచి దాంట్లో లోపాలు ఉండడం వల్ల కూడా మిస్క్యారేజెస్ ఆర్ అబార్షన్స్ మనం నోటీస్ చేస్తుంటాం. ఇది పక్కన పెడితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే కండిషన్ కూడా ఉంటుండొచ్చండి. సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు ఏదైతే మేల్ హార్మోన్ హార్డన్ అవ్వాల్సి ఉంటుందో అలా కాకుండా వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం కూడా స్మోకింగ్ వల్ల ఉండే వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. కొంతమంది మేల్స్కి గైనకోమాస్టియా అనే కండిషన్ కూడా డెవలప్ అవుతుందండి. ఈ టెస్టోస్టెరాన్ అంటే ఏదైతే మేల్ హార్మోన్ లెవెల్ ఉంటుందో అది బాగా తగ్గిపోవడం వల్ల ఆడవాళ్ళకు లాగా వాళ్ళకు కూడా బ్రెస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఓన్లీ స్మోకింగ్ చేసిన వాళ్ళకు మాత్రమే కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు స్మోక్ చేస్తుంటే మనం వాళ్ళతో పాటు ఉన్నా కూడా ఇలాంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళలో కూడా స్మోక్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ ప్యాసివ్ స్మోక్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి కూడా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ అవకతవకలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ఆర్ పిల్లలు కలగడంలో ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీలో స్మోక్కి ఎక్స్పోజ్ అయి ఉంటే మాత్రం బేబీలో మన ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ రావడం కానీ, బేబీ సరిగ్గా బరువు అందుకుపోవడం కానీ, లేకపోతే నెలలు నిండక ముందుకే డెలివరీ నొప్పులు రావడం కానీ కూడా జరిగే అవకాశం ఉంది. అదొక్కటే కాకుండా అబ్రప్షో ప్లెసెంటా అంటే లోపల మాయ అనేది సపరేట్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి లోపల బేబీ చనిపోవడం కానీ, లేకపోతే సడన్ ఇన్ఫెంట్ డెత్ అంటే ఎటువంటి రీజన్ కనిపించకుండా లోపల బేబీ చనిపోవడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరెవరైనా స్మోక్ చేస్తున్నట్టయితే వెంటనే మానేయండి. లేదా మీకు తెలిసిన వాళ్ళు, మీ లవ్డ్ వన్స్ ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఈ మే 30th రోజు నో స్మోకింగ్ డే. లెట్స్ ఆల్ సే no to smoking and tobacco consumption. Hope it helps. Thank you.